హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు చూడండి ఎంత వీడియో తీస్తున్నా, నేను ఇక్కడ సౌండ్ పెట్టి వీడియో చూస్తున్నాడు. సౌండ్ తగ్గించాలని కూడా తెలియదా వీడియో తీస్తుంటే? ఆ మాత్రం తెలవకుండా ఈయన వీళ్ళ ఇల్లు తీసుకున్న వచ్చిన గృహప్రవేశం దగ్గర నుంచి అసలు మా ఇంటికి వస్తలేదు ఇల్లు. వీళ్ళు వచ్చేది అంటే వీళ్ళు రాకముందేమో మా ఇంటి దగ్గర ఉన్నారు, మా ఇంటి దగ్గరికి వచ్చిర్రు, తిరిగిరు, ఇక్కడే ఉన్నాడు. సామాన్ సర్దేటప్పుడు కూడా వచ్చి 2 రోజులు 3 రోజులు ఈయనే ఉన్నాడు. వీళ్ళ ఇల్లు అయిపోయి ఇంకా మొత్తం సర్దడం అయిపోయాక మంచిగా టీవీ, పెద్ద టీవీ తీసుకున్నాడు. డబ్బులు సర్దడం అన్ని వర్క్ చేస్తున్నానండి, కొన్ని చోట్ల వర్క్ ఉంటుంది. అదే వర్క్ ఉంటుందని ఇష్టమా? మరి నేను ఉన్నా కదా, మరి అయిపోయినాయి. ఇంకా అయిపోయిన దగ్గర నుంచి అసలు ఇంట్లోంచి బయటికే పోతలేడు. ఇక పెద్ద టీవీ కొన్నాడు. ఇక ఆ టీవీలో సౌండ్ మళ్ళా JBL ఊఫర్ పెట్టిండు. ఇంకా నువ్వు నేను కూడా పెట్టిననుకో పెద్ద టీవీ. ఇంకా దాంట్లో మంచిగా వీడు కొనాలి, ఇప్పుడు కొనాలని బాధ, అదొక గోల. ఇప్పుడు ఎందుకు వస్తుంది, సరిపోయిందిగా వీడికి. నాకు ఇప్పుడు ఏమొద్దు, మా చాలా ఆ టీవీ చూడడమే తక్కువ. మా దీని బాబు బొమ్మలే చూస్తాడు ఎప్పుడు. వాడ బొమ్మలు చూడడానికి ఎంత పెద్ద టీవీ అవసరమా? నాకు టీవీ కనుక్కోవాలని ఎందుకు ఉందంటే, మేము ముందున్న టీవీలో యాప్స్ అన్నీ రావట్లేదు. సో అందుకని టీవీ కొనాల్సి వచ్చింది. యాక్చువల్గా మా దాంట్లో కూడా లేవు యాప్స్. కాకపోతే మేమేం చేసామంటే యాక్టివ్ వైఫై పెట్టిన ఇప్పుడే దాంట్లోనే ఆల్రెడీ దాంట్లో కూడా ఛానల్ ఇది మన OTT యాప్స్ వచ్చినాయి. మరి మాకు కూడా యాక్టివ్గా పెట్టించింది. నీకు ఆల్రెడీ డిష్ ఉంది కదా, నీ టీవీలో ఆప్షన్స్ ఉన్నాయి కదా. నా టీవీలో లేవు, ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఒకటే ఉంది కదా. ప్రైమ్ రాదు, G5 స్పెషల్ పే చేస్తాను అంటే కొంచెం ఛానల్స్ కాను వైఫై కలిపి. మిమ్మల్ని కూడా అడిగిండు నన్ను, మాకు వద్దని చెప్పి. నేనే వద్దని చెప్పిన. ఆల్రెడీ వాళ్ళకి డిష్ ఉంది, ఓన్లీ వాళ్ళకి వైఫై ఒకటే అని చెప్పిన. అదనమాట. అయితే మొత్తానికి అయితే ఇంకా చంద్రశేఖర్ వీడియో కూడా వచ్చేసింది. వాళ్ళది గృహప్రవేశం వీడియో ఈరోజు వచ్చింది చందు గారి ఫ్యామిలీలో. ఎవరైతే ఇంకా చూడలేదో వెళ్ళి చందు గారి ఫ్యామిలీ ఛానల్లో ఉంటుంది వీడియో మొత్తం. అంటే ఆ రోజు గృహప్రవేశం నుంచి నైట్ వరకు అంతే మొత్తం ఉంది. ఇంకా మొత్తం నేను చూడలేదు. యాక్చువల్గా సగం చూసిన, ఇంకా సగం చూడలేదు. మొత్తం ఉంది, అంత వాయిస్తోనే ఉంది అనుకుంటా. వాయిస్ ఉంది, మ్యూజిక్ అదే మన ఇక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, మన లైవ్ వాయిస్తే ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది. 2 hours పైనే ఉందండి వీడియో, ఎందుకంటే మొత్తం కదా. ఎస్, బాగా వచ్చింది వీడియో కూడా, చాలా బాగుంది. చందు గారి ఫ్యామిలీ ఛానల్. ఈరోజు ఈయన వచ్చిండు, వాళ్ళ వైఫ్ వచ్చింది, వాళ్ళ అత్తయ్య గారు వచ్చేసి అదే అటు వచ్చేదంటే అదే వాళ్ళ ఆంటీ. యాక్చువల్గా చెప్పేది నువ్వు ఆంటీ అదే సుంత వాళ్ళ అమ్మ ఇల్లు చూస్తా అంటే ఆ రోజు ఒక రోజు వచ్చేది, కానీ నైట్ వీళ్ళ గృహప్రవేశం రోజు వచ్చింది. కానీ ఏమంటే అంటే వెళ్ళిపోవడము అంత హడావుడిగా జరిగింది. సరే మా ఇల్లు చూడలేదు కదా అంటే రమ్మంటే తీసుకొని వచ్చేదనమాట. ఏది మొన్నటి నుంచి 3 days అవుతుంది వస్తా అన్నదాంటి. ఒకరోజు కుదరలేదు. నిన్ను వద్దామని అనుకొని బయటకు వస్తుంది వర్షము. ఇంకా ఈ రోజు కుదిరిందనమాట. ఇంకా ఎలా ఉంది ఇల్లు? బాగుంది. మీ ఇల్లే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాది అయిపోయింది. ఏముంది, మాది వచ్చేసి జూలై 3 నెలలు అయిపోయింది. శాంతంగా మంచిగా ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల, స్వామి వారి దయ వల్ల పొద్దున్న లేవగానే స్వామి గారిని ఇలా నిద్ర లేవగానే ఇలా చూస్తూ చాలా బాగుంటుంది. నాకైతే అది అసలు చాలా మంచిగా అనిపించింది. నేను అంతే ఒక ధైర్యం, స్వామివారిని అడిగి ఇట్లా కనిపిస్తుంటే ఒక ధైర్యంగా ఉంది నాకు. సో కాబట్టి మా అమ్మ నాన్న ఆశీర్వచనాలు, భగవంతుడి దయ వల్ల మేమంతా బాగున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ కానీ, వాళ్ళ ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ కానీ, మీరు అందరు బ్లెస్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఈరోజు మేము గృహప్రవేశం చేసుకున్నాం. చాలా సంతోషం. తప్పకుండా వెళ్ళి చూడండి. చాలామంది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది అన్నారు. చాలా థ్యాంక్స్ రాజేష్కి. అంటే మనకి ఎలా కావాలో అని ఒక చూపిస్తే రిఫరెన్స్. వైట్ కాంబినేషన్ ఏంటి బ్యాడ్ కామెంట్స్ ఎప్పుడు వచ్చాయో అదే దాని తర్వాత ఫుల్ వీడియో అయిన తర్వాత పెట్టిన తర్వాత అదిరిపోయింది. అయితే ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా కిచెన్లో యాక్రాలిక్ పెట్టేయాలి. అంటే మామూలుగా యాక్రాలిక్ కిచెన్లో ఎవరైనా అంటే యాక్రాలిక్ పెడితే ఏంటంటే
బాగుంటుంది. అందులో ఒకటి మనకి ఏదైనా పడినా కానీ ఇలా చేయంగానే క్లీన్ చేయగానే వెళ్ళిపోద్ది. కాకపోతే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కలర్లో ఆ ప్యాటర్న్లో యాక్రాలిక్ లేవంట. యాక్రాలిక్ లేవని కాదు, యాక్రాలిక్ నేను వద్దని అనుకున్నాను. ఎందుకంటే కిచెన్లో రింగల్ లైట్ పెట్టినా దాని రిఫ్లెక్ట్ అవుతుంది, లైటింగ్ పెట్టినా రిఫ్లెక్ట్ అవుతుంది, కింద పైన మొత్తం. కింద ఎందుకు అవుతుంది? అది నాకు నచ్చలేదండి, అదేదో ప్లాస్టిక్ పెట్టినట్టు అనిపించింది. యాక్రాలిక్ కిచెన్ లో బాగుంటుంది. ఆ కలర్ లో లేదు కూడా, ఆ రోజు మనమే కదా అదే అంటున్నా, దాంట్లో లేదు. అంత దాని మీద పెట్టాలని అయితే ఏం లేదులేండి. నాకు బెడ్రూమ్ లో అయితే వీళ్ళు యాక్రాలికే బెడ్రూమ్స్ లలో రావాలి, వైట్ రావాలి, వుడ్, ఈ 3 కాంబినేషన్ లో కావాలనుకున్నాను. ఇంకోటి ఏంది, మా ఇంటీరియర్ వాళ్ళ ఇంటీరియర్ క్వైట్ అంటే డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవి కానీ లేదంటే వాళ్ళు చేసిన మోడల్స్ కానీ ఇంకోటి ఏంటంటే మేమేమో సిమెంట్ సెల్ఫ్స్తోనే కబోర్డ్స్ చేయించినాము మేము. వాళ్ళు ఏంటంటే మొత్తం అన్ని సెల్ఫ్స్ అన్ని డిస్మాండిల్ చేసి మళ్ళీ మొత్తం వుడ్తోనే చేయించుకున్నారు. కిచెన్ కూడా వాళ్ళు రీమోడల్ చేయించుకున్నారు. అంటే ఏమంటారు మోడ్యులర్ కిచెన్ చేయించుకున్నారు. మేము సెమీ మోడ్యులర్ అనమాట మాది. ఇంకా క్రాకరీ యూనిట్ అయితే సేమ్ మ్యాక్సిమం ఇంకా ఒకలాగానే ఉంటుంది. ఇక మాది అట్లే ఉంటుంది, వీళ్ళది కూడా అట్లే ఉంటుంది. ఒకసారి వీడియో పెడతానండి మీకు, దాని గురించి డీటెయిల్స్గా పెడతాను. ఎంత ఖర్చు వాడిది ఎక్కువైంది, నా తక్కువైంది. ఎందుకు అంటే మేము సిమెంట్ సెల్ఫ్స్ ఉంచుకొని చేసినాం కాబట్టి మా తక్కువైంది. వాళ్ళు సిమెంట్ సెల్ఫ్స్ తీసేసి పెద్దగా వచ్చినాయి వాళ్ళ కబోర్డ్స్. మావేమో సిమెంట్ సెల్ఫ్స్ కాబట్టి చిన్న చిన్న, వాళ్ళు చాలా పెద్దగా బాగా వచ్చినాయి. కంపేర్ చేసుకోకూడదండి, అంటే కొంతమంది పెడతా ఉంటారు, మీది బాగుంది, మధు వాళ్ళది అంత లేదు అంటే, ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా. కొంచెం అప్పుడు కూడా మధు వాళ్ళది బాగుంది, మీది అంత బాగాలేదని పెట్టారు. అందుకే అదే అంటున్నా, మాకు తగ్గట్టు మేము చేయించుకున్నాం, వాళ్ళకి కావాల్సిన. మెయిన్ ఏంటంటే వాడికి ఒక డ్రీమ్, చందుకి ఏంటంటే హైదరాబాద్లో మనం తీసుకుంటే నేను ఇలా చేయించుకోవాలి, ఇలా ఇక్కడ ఇది చేయించుకోవాలి, అక్కడ చేయించుకోవాలి, అలా లైటింగ్స్ కానీ ప్రొఫైల్ లైట్స్ పెట్టించుకోవాలి, టీవీ యూనిట్ అలా చేయించుకోవాలి, కిచెన్ మెయిన్గా కిచెన్ కూడా అలా ఉండాలి నాకు. ఎందుకంటే వీడియోస్, కుకింగ్ వీడియోస్ అవన్నీ చేసినప్పుడు మనకి లుక్ బాగుండాలి. దేవుడు పూజ మందిరం కూడా ఇలా కావాలని ఖచ్చితంగా వాళ్ళు రిఫరెన్స్ తీసుకొని కరెక్ట్గా అలానే చేయించుకున్నారు. అంటే ఉంటుంది కదా, ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఇలా చేసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, డబ్బు అలా చేయించుకున్నారు. అనుభవించలేకపోతే మళ్ళీ పడతాము. అదే అట్లా వాడికి కావాల్సినట్టు చేయించుకున్నారు. అలాని వేస్ట్ కాదండి. ఇప్పుడు మా చిన్న పిల్లలే చిన్నదే యోదా, ఇంకా చాలా ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, వాళ్ళందరూ వస్తూ ఉంటారు. తనకంటే ఒక మంచి ఇల్లు మేము ఎక్కడున్నా అయిపోతుంది, పెద్ద విషయం కాదు. కానీ వాళ్ళకంటూ రేపటి రోజు ఒక మంచి డ్రీమ్ హౌస్. నా పిల్లలు ఎంత ఆనందపడ్డారు, ఆ ఆనందాన్ని ఎన్ని లక్షలు ఇస్తే కొనగలుగుతాను. యోధ ఏం చేసింది తెలుసా, ఫస్ట్ ఇంటీరియర్ స్టార్ట్ ముందు నుంచి గృహప్రవేశం రోజు దాకా చూడలేదు, అస్సలు చూడన్నది. వీడియోస్లో కానీ ఫొటోస్లో కానీ ఎక్కడ చూడను మామ అన్నది. డైరెక్ట్గా మొత్తం అయిపోయి ఆ రోజు అప్పటికి ఉమా ఫొటోస్ పంపిస్తే బ్లాక్ చేసింది. నువ్వు ఎందుకు వస్తా నాకు పంపి అని చెప్పి నన్ను బ్లాక్ చేసిందట, మళ్ళీ అన్బ్లాక్ చేసింది. మళ్ళీ ఆ రోజు చూసి అసలుకి ఫుల్ ఎగ్జైట్మెంట్ అయ్యి అసలు గట్టిగా పట్టుకొని మామ సూపర్ అంది మామ, అసలుకి ఎంత బాగుంది మామ అని అంత ఎగ్జైట్మెంట్ అయ్యేదన్నమాట. అని అందరికీ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది డ్రీమ్ హౌస్. ఎక్కడైనా సరే, హైదరాబాద్లో అయినా ఎక్కడైనా. మేము తీసుకున్న ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా మంచి ఏరియాలో తీసుకున్నారు మీరు హౌస్ అని అన్నారు. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ తీసుకోవడానికి కారణం ఏంటంటే అనుకోకుండానే జరిగిన విషయాలు ఇవన్నీ. నచ్చింది, ఏరియా నచ్చింది, మాకు కాస్ట్ నచ్చింది. అండ్ అలాగే ఇక్కడ ఇటు పక్క అంత ఏరియా ఎలా ఉందో హైడ్రా అంతా కూడా చెక్ చేసుకున్నాము. అన్ని విధాలా మేము పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని అది మేము తీసుకోవడం జరిగింది అనమాట. ఇంకోటి మేము ఏదో 2-3 రోజుల కష్టం కాదండి మాది. చాలా మంది 25 years అండి మేము హైదరాబాద్కి వచ్చి. ఇప్పుడు కొన్నారు చాలామంది, మేము ఇప్పుడు కొనుక్కున్నాం. సో కాబట్టి ఒక్క రోజుతో వచ్చింది ఏదీ కాదు. దేనికైనా భగవంతుడు ఆ టైం రావాలంటాడు, ఆ టైం వచ్చింది. నేను కానీ మధు కానీ ఎప్పుడైనా సరే ఎవరిని తొక్కి ఎదగాలి, వాళ్ళకి ఇలా అవ్వాలి, మనం ఇలా ఎదగాలని అనుకోము. నేను దేవుణ్ణి, కర్మని బాగా నమ్ముతాను. నేను చాలా నమ్ముతామండి. మనం ఎదుటివాడికి ఎంత ఇస్తే అంత రిఫ్లెక్ట్ అవుతుంది, ఎదుటి వాళ్ళకి మనం ఏం చేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది నమ్ముతాను. కాబట్టి నేను వీలైనంత వరకు మాస్ జాతరలో టీమ్ లీడర్గా అయిన తర్వాత వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తున్నాను, వీలైనంత వరకు నేను పుష్ ఇస్తున్నాను.
దానికి మా డైరెక్టర్ సురేష్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మధుగాడు వాళ్ళ తరఫున వాడి కొంత హెల్ప్ చేస్తాడు. ఇవన్నీ మేము చేయడం వల్లే ఆ భగవంతుడు ఈరోజు ఒక మాకు మంచి ఇంటిని ప్రసాదించడం నమ్ముతాము. అంతే, ఇక నేను ఎంత చెప్పినా తక్కువండి. అది ఆ భగవంతుడి యొక్క లీల అనుభవిస్తేనే అర్థమవుతుంది. అంతే అంతే. చాలామంది కూడా మనం తీసుకున్న సైడు బాగుంది ఏరియా, పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి, మంచిగా విశాలంగా ఉంటుంది, మంచి రోడ్స్ ఉంటుంది, అందుకని చెప్పేసి చాలామంది కూడా మీ వైపు మీ సైడ్ ఏమైనా ఉన్నాయా అన్నారు. ఖచ్చితంగా వస్తే కూడా మధు వాళ్ళకంటే మాది ఎక్కువే. ఎందుకంటే మాది కొంచెం మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది, వీడు ఒక స్ట్రీట్ యువతలో ఉంటుంది. అంతే. సో అది అనుకొని తీసుకున్నది కాదు. మధు చెప్పాడు ఫస్ట్ ఇది తీసుకున్నాడు, మధు తను బాగుంది అన్నాడు, తీసుకున్నాం అంతే. నేను మధు చెప్తే ఇంకా నేను అసలు మధు అన్ని విధాలు ఆలోచిస్తాడు కాబట్టి డౌటే లేదు దాంట్లో. సో మా ఫైవ్ గార్డ్ కూడా దగ్గరే, మా ఫయాజ్ గారు, వాడు ఇందాక కూడా ఫోన్ చేశాడు. సో వాడు కూడా వాడికి ఖమ్మంలో ఒకటి తీసుకోవాలి. ఇక్కడ వాడి ఖమ్మంలో ఇండివిజువల్ హౌస్ పెద్దది ఉంది, రెంట్ లాగా ఇచ్చాడు. ఇక్కడ కూడా ఒకటి తీసుకోవాలి. ఒక్కటి తీసుకుంటే మా దాంట్లో మా ముగ్గురు ఫ్రెండ్స్ లో అందరం హ్యాపీగా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్షిప్ అన్నమాట. ముగ్గురం ఫ్రెండ్స్ కాబట్టి వాడు కూడా ఒక 20లోకి వెళ్ళి తీసుకుంటే మాకు హ్యాపీ, సంతోషం. మీరు కూడా అంటే చాలామంది అన్నారు మీ వైపు మీ సైడ్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఉన్నవి. మీకు ఎవరికైనా తీసుకోవాలి అంటే ఇటు సైడ్ హయత్ నగర్ అండి, ఇది మళ్ళీ ఎక్కడో అనుకోకండి, హయత్ నగర్ సైడు మీకు ఎవరికైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. కావాలి సీరియస్గా అంటే ఖచ్చితంగా తీసుకుంటాము ఉంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. ఎందుకంటే ఉండడానికి కావాలి మేము ఇప్పుడు స్టే చేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటు సైడ్ ఉన్నవి మీకు. సో మా బిల్డింగ్ గ్రూప్ యొక్క రియల్ ఎస్టేట్ నెంబర్ పెడతాము, ఆఫీస్ నెంబర్ పెడతాము. మీరు అంటే లొకేషన్స్ ఎక్కడ ఏంటి అనేది కూడా చెప్తాము. మీరు ఇటు సైడ్ ఉండాలనుకుంటే, ఇటు సైడ్ తీసుకోవాలనుకుంటే మాత్రమే మీరు చేయండి. హయత్ నగర్ సైడ్ మళ్ళీ మీరు ఎక్కడో అనుకోకండి, మళ్ళీ హైదరాబాద్ సిటీలో ఎక్కడ అనుకోకండి, అర్జెంట్ ఏం కాదు. ఓకే, ఇదనమాట. ఇంకా సునీత కూడా వచ్చింది. సునీత వాళ్ళ మమ్మీ. మా అమ్మ ఒక ఫ్రిడ్జ్ ఒక్కటే మారాలని ఉంది, కానీ పవర్ పాయింటే సెట్ అవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇదనమాట.